Account assignment category is mandatory for a particular material. అంటే ఇది కొత్త మెటీరియల్ అమ్మా? వేరే కంపెనీ క్రియేట్ చేశాను కదా, దానిలో ఇచ్చాను అనమాట యాక్చువల్లీ. అదలమ్మా. ఇది S4 హనాలో చేస్తున్నారా మ్యామ్? లేదు, ఈసీసీనే. ఓకే ఓకే. యాక్చువల్లీ మొన్నే చేశాను, నాకు మొన్నే వచ్చింది ఎర్రర్. ఓకే. ఇలా వస్తుంది అన్నమాట. దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి మ్యామ్. ఎంటర్ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ. ఓకే. There is no provision for value-based inventory management for this material type in this plant. So account assignment is this necessary. Okay. Ma'am, ఒకసారి దీన్ని రిమూవ్ చేసి వేరే క్రియేట్ న్యూ సెషన్లోకి వెళ్ళండి. SC16Nలోకి వెళ్ళండి మ్యామ్ ఒకసారి. ఈ టేబుల్లో MARE ఇచ్చేయండి మ్యామ్. ఎంటర్ చేయండి. ఆ మెటీరియల్ ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేయండి మ్యామ్. ఎంటర్ చేయండి. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ మెటీరియల్ టైప్ వచ్చేసి JSWA అంట. నేను హవా ఇచ్చి సేవ్ చేశాను యాక్చువల్లీ. నేను హవా ఇచ్చి సేవ్ చేశారా? OMS2 లో హవా ఇచ్చి సేవ్ చేశాను. ఇప్పుడు మెటీరియల్ ని మనం క్రియేట్ చేసినప్పుడు ఒకసారి MM01 లోకి వెళ్ళండి మ్యామ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టాండర్డ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ గూడ్స్ ఉన్నాయన్నమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ గూడ్స్ లో మెటీరియల్ టైప్ వచ్చేసి JSWAనా, హవానా అండ్ ఇప్పుడు ఏదేదో వచ్చింది KSWAనా ఏదో. సో ఈ మెటీరియల్ టైప్స్ అనేది మనం ఏది తీసుకుంటున్నామో సిస్టమ్ కి ఐడెంటిఫికేషన్ అనేది లేదు. ఎందుకు అని అంటే మెటీరియల్ టైప్ ని ఇండస్ట్రియల్ సెక్టర్ ని బేస్ చేసుకొని మెటీరియల్ ఎక్స్టెన్షన్ లో మనకి సిస్టమ్ టేబుల్స్ లో ఇలా చూపిస్తుంది అనమాట. ఓకే. సో దాన్ని బట్టి ఒకసారి మనం ట్రై అవుట్ చేయాలి. ఓకే, ఒక పని చేయండి మ్యామ్. కెన్ యూ గో టు ద ట్రాన్సాక్షన్ కోడ్ MM02? ఈ మెటీరియల్ ఇచ్చేసాను మ్యామ్. ఇక్కడ నేను PC ఇచ్చాను అనమాట, కానీ SP వస్తుంది. ఐటమ్స్ ని బేస్ చేసుకొని మెటీరియల్ కొన్ని సర్వర్స్ లో మనకి బేస్ యూనిట్ ఆఫ్ మెజర్స్ ఐటమ్ తీసుకున్న, ప్రైస్ కమోడిటీ తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. బేసిక్ డేటా 2లోకి వెళ్ళండి. బేస్డ్ ఆన్ ది వాల్యుయేషన్ క్లాసెస్ ఓన్లీ మనకి అది తీసుకుంటుంది అనుకుంటా. పర్చేసింగ్ లోకి వెళ్ళండి. పర్చేసింగ్ గ్రూప్ PET. ఓకే, గుడ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి అకౌంటింగ్ టాబ్ 1లోకి వెళ్ళండి. ఎస్, వాల్యుయేషన్ క్లాసెస్ వచ్చేసి 3100. మ్యామ్, OBYC ట్రాన్సాక్షన్ కోడ్ లో సేమ్ మీరేం మార్చలేదు కదా? ఏం చేయలేదు, సేమ్ మీరు ఎలా చెప్పారో అలాగే చేస్తాను అన్నమాట. సరే మ్యామ్, అట్లయితే ఇప్పుడు ఒకసారి పర్చేస్ ఆర్డర్స్ ని రెడీ చేయండి. నార్మల్గా చెక్ చేయండి మ్యామ్, ఇక్కడ పోతుందేమో చూద్దాం. రాదనుకుంటాం మ్యామ్. ఒకసారి దాంట్లోకి వెళ్ళండి.
JSWA. JSW. ఒకసారి OMS2లోకి వెళ్ళండి మ్యామ్. అంటే ఇది కూడా ఇవన్నీ కూడా ట్రేడింగ్ గూడ్స్ రిలేటెడ్ అంటారా ఇందాక తీసుకున్నవన్నీ? ట్రేడింగ్ గుడ్స్ రిలేటెడ్. కాకపోతే మెటీరియల్ మనం క్రియేట్ చేసుకోవచ్చు మ్యామ్. ఉన్న వాటిని మనం స్టాండర్డ్ వాటిని వాడుతున్నాం అంతే. ఓకే. ఇప్పుడు ఏం లేదు మ్యామ్. ఈ న్యూ ఎంట్రీస్ ఉన్నాయి చూసారా? సో ఈ న్యూ ఎంట్రీస్ మెటీరియల్ టైప్ ని బేస్ చేసేసుకొని మనం అక్కడ మెటీరియల్ చేంజ్ చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే స్టాండర్డ్ వాడితే బాగుంటుందని చెప్పేసి నేను పెడుతున్నాను. పొజిషన్ లోకి వెళ్ళి JSWA1 దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది కూడా ట్రేడింగ్ వచ్చే చూడండి. ట్రేడింగ్ గూడ్స్ అండి. కానీ నేను దాన్ని ఇచ్చి నా కంపెనీ కోడ్‌కి సేవ్ చేశాను కదా! సో మళ్ళీ ఎందుకు వచ్చిందా అని నా డౌట్. అదేలే. సో ఈ క్వాంటిటీ వాల్యూ అప్డేటెడ్ లోకి వెళ్ళను. బేస్డ్ ఆన్ ది వాల్యుయేషన్ ఏరియాస్ అన్ని మనకి అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ అనేది త్రో చేస్తూ ఉంటుంది. సో చిన్న పాయింట్. మీ వాల్యుయేషన్ ఏరియా ఇచ్చేయండి, ఎంటర్ చేయండి. మేబీ మీరు ఇక్కడ క్వాంటిటీ అప్డేటెడ్ చేయండి. గో టు ద సేవ్ బటన్ అండ్ సేవ్ ఇట్. ఇప్పుడు స్లాష్ అని ఇచ్చేసి ME21 లోకి వెళ్ళండి. ఈ వెండార్ కి పర్చేస్ ఆర్గనైజేషన్ లో వాల్యుయేషన్ క్లాస్ అసైన్ చేశారా అమెజాన్ అనే వెండార్ కి? వాల్యుయేషన్ ఎక్కడ అసైన్ చేయాలి? అది మన మాస్టర్ డేటాలో పర్చేస్ ఆర్గనైజేషన్. సరే ఇదైతే ఎంటర్ చేయండి. సో ఏదైనా ఎర్రర్ వస్తే చూద్దాం. రాలేదు. ఇప్పుడు ఎంటర్ అయింది, ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఓకేనమ్మా? ఇప్పుడు వచ్చింది. చెక్ చేసి సేవ్ చేయండి మ్యామ్. మళ్ళీ ఏదన్నా నో ఇష్యూ, నో మెసేజ్ అండి. ఒకసారి సేవ్ చేయండి మ్యామ్ దీన్ని. సేవ్ క్రియేట్ అయింది. నో ఇష్యూ.